రెండు అంశాలు. ఒకటి, సరే బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది అనే విషయంలో ఇద్దరిది ఒకటే టోన్, బీఆర్ఎస్ బీజేపీతో ఒకటే టోన్ అనేటువంటి ఒక అంశం తెరలోకి వస్తే, ఇక బీజేపీలో చేరతారు రేవంత్ రెడ్డి అనేది రెండో అంశం. ఇక మూడో అంశం, అక్షింతలు పంచారు బాగానే ఉంది కానీ అభివృద్ధిని మరిచారు. ఒక్క విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను పివి గారు. కాంగ్రెస్ ఏమో టిఆర్ఎస్ 5 సీట్లలో అవగాహనతోని, బీజేపీతోని అవగాహనతోని 5 సీట్లలో అభ్యర్థులను డమ్మి అభ్యర్థులను పెట్టిందని కాంగ్రెస్ అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుంది, 7 సీట్లలో కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా అభ్యర్థులను పెట్టింది. వీళ్ళిద్దరు సర్వేలల్లో 12 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి విషయం నిర్ధారణకు వచ్చింది అనేటువంటి విషయం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ అవుట్కమ్ ఏమొచ్చిందంటే 12 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇప్పటి నుంచి వాళ్ళు కానీ వీళ్ళు కానీ కారణాలు ఎత్తుక్కుంటున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతాం. ఇకపోతే ఏదైతే మా దయాకర్ గారు మిత్రులు అంటే ఇవాళ ఆత్మవిశ్వాసం ప్రోధి చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లో 0, ఆంధ్రలో 0, మరి ఏదైతే యూపీలో మొన్న 2, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 0, మరి ఢిల్లీలో 0, గుజరాత్లో 0, రాజస్థాన్లో 0, అంటే ఈ రకమైనటువంటి ఉత్తరాఖండ్లో 0. ఈ రకమైనటువంటి పరిస్థితులలో పాపం వాళ్ళు దిక్కుతోచనటువంటి స్థితులలో పార్టీ బలాన్ని పెంచుకోవాలని తాపత్రయపడుతున్నారు. మరి రాహుల్ గాంధీ నేతృత్వంలో వాళ్ళు పార్టీ బలాన్ని పెంచుకోవడం ఏందో కానీ ఉన్న బలాన్ని అంటే 52కు చెడి 52కు చేరినటువంటి స్థానాలను మరి అవి నిలుపుకోగలుగుతామా, లేకపోతే విక్స్ ఫార్ములా 44 గతంలో ఉండే ఆ రకమైనటువంటి దానికి వస్తామా తెలియని స్థితిలో ఉన్నారు. ఇకపోతే ఏదైతే ఎన్నికల్లో ప్రజల ముందు పెట్టినటువంటి అంశాల విషయంలో ఇవాళ అమ్మతోడు సరస్వతమ్మతోడు నేను రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు. మొన్ననేమో గ్యారంటీ కార్డులు వంచారు. ఇప్పుడు అమ్మతోడు పెట్టుకునేటువంటి పరిస్థితులకు వచ్చారు. అంటే ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100 రోజులు దాటినాకనే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయింది. మరి ఆ లోపు ఏం చేస్తారు? 100 రోజుల్లో చేస్తామని చేయాల్సి ఉండే, చేయలేరు వాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు ఈ 2 పార్టీలు ఒకరినొకరు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒకటి ఏంటంటే ఆ ఓటు నోటు కేసు విషయంలో ఉద్దేశపూర్వక తాత్సారం బీఆర్ఎస్ చేసినట్టు కూడా పడుతుంది. మరొకటి ఏంటంటే ఇవాళ ఏదైతే మొన్నటి వరకు ఫామ్ హౌస్ల మీద డ్రోన్లతోని ఫోటోలు తీసినటువంటి ముఖ్యమంత్రి, మరి అపోజిషన్ లో ఉన్నప్పుడు తీసినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక ఆ ముచ్చట్లు లేవు. ఆ కేటీఆర్ తోని ఏదైతే తేల్చుకుందాం నువ్వు డ్రగ్గులు అది ఇది అన్నాను, డ్రగ్గులు బిగ్గులు అన్ని కూడా మరి అది అట్లనే ఉండిపోయింది. ఏదో తూతూ మంత్రంగా కొందరిని అరెస్ట్ చేసినట్టు చేసారు, అంతే ఉంది. మరిగా టెలిఫోన్ ట్యాపింగ్లలో ఈ లీడర్లు ఉన్నారు, ఆ లీడర్లు ఉన్నారు, ఈ చీఫ్ ఉన్నాడు, ఆ చీఫ్ ఉన్నాడు అన్నారు. మరి అది ఆడికిపోతున్నది తెలుస్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్భాటం చేసారు. దాని విషయంలో కాంట్రాక్టర్ ఏదైతే కాంట్రాక్ట్ కంపెనీకి 2 పిల్లర్లకు పరిమితం చేసినట్టు కొడుతున్నారు. అంటే ఏ రకమైనటువంటి అవగాహన వీళ్ళ మధ్యలో నడుస్తుందో అర్థమైతే లేదు. వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్ను